తర్వాత చిరంజీవి హర్షిత, మోక్షప్రసాదిని, చందనమోదిత, ఇందు మాధురి, శ్రీచరిత. ఈ చిరంజీవులు మీకందరికీ సుపరిచితమైన రారవేణు గోపాబాల అను స్వరజతిని మరియు విఘ్నేశ్వరుని ప్రార్థనతో మీ ముందుకు వస్తున్నారు.
సంగీత సప్తస్వరాలలో తొలి మెట్లు ఎక్కుతున్న ఈ బుడిబుడి అడుగుల చిరు స్వరాల గిలిగింతలని మీ అందరూ మీ కరతాళ ధ్వనులతో మరొక్కసారి ఆశీర్వదించాలని కోరుతూ, భారతీయ సంప్రదాయ కళల్లో కర్ణాటక సంగీతం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. అయితే మొదటగా సంగీతం యొక్క వినియోగం భగవన్నామ స్మరణకే చెందింది. సర్వాంతర్యామి అయిన ఆ స్వామి సాన్నిధ్యానికి సంగీతమే ఒక చక్కని సోపానం. భుక్తి, భక్తి, ముక్తి అన్నారు వరుస క్రమంలో. భుజించుకోవడం కోసం కావలసిన శక్తే భుక్తి, మన ఉద్యోగాలు. కనుక భుక్తి కోసం అందరము ఏదో ఒక వృత్తిలోనే ఉన్నా మనందరి ప్రవృత్తి మాత్రం ఒకటే, నిశ్చలమైన భక్తి. అటువంటి సంగీత సన్మార్గంలో 10 సంవత్సరాలుగా ప్రవృత్తి రెండూ సంగీతమే అయ్యి ఎంతోమంది సింహపురి చిన్నారులకు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతంలో శిక్షణనిస్తున్న భారతీయ సంగీత విద్యాలయం అధినేత్రి శ్రీమతి రమాదేవి గారిని మీ అందరి కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. మనందరికీ తెలుసు, నేటి విద్యా విధానాలలో అలసిపోతున్న చిన్నారులకు వారికి తగిన సమయాలలో తరగతులు నిర్వహిస్తూ సంగీతాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారతీయ సంగీత విద్యాలయాన్ని స్థాపించిన శ్రీమతి రమాదేవి గారి వద్ద సుశిక్షితులైన ఎంతోమంది శిష్యులు ప్రతిష్టాత్మకమైన ఎన్నో సాంస్కృతిక పోటీలలో ప్రథమ స్థానాలలో, ఉత్తమ స్థానాలలో నిల్చున్నారు. 1 కాదు, 2 కాదు, 10 సంవత్సరాలు క్రమం తప్పకుండా క్రమశిక్షణతో తాను సంగీత సాధనలో ఉంటూ ప్రతి కొత్త విద్యార్థిలో తాము నేర్చుకున్న తొలి రోజులను దృష్టిలో ఉంచుకొని శ్రద్ధగా పాఠాలను నేర్పుతున్న శ్రీమతి రమాదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఈనాటి వాగ్గేయకార గానామృతం కార్యక్రమంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగత సుమాంజలి. వాగ్గేయకారులు భక్తితో కేవలం కీర్తనలే రచించలేదండి. విద్యార్థులకు అభ్యాస గానమైన స్వరాలను, అనేక విధానాలను కూడా రచించారు. ఒక నిర్దిష్టమైన పటిష్టమైన శాస్త్రాన్ని, సిద్ధాంతాన్ని రూపొందించారు. ప్రపంచంలోని అన్ని రకాల సంగీతాలకు మూలం శాస్త్రబద్ధమైన మన హిందూ సంగీతమే. అదే లేకపోతే ఇన్ని విధాలైన, అది సినిమా సంగీతం కానీ, లలిత సంగీతం కానీ, ఏ పేరుతో మనం పిలుచుకునే ఏ సంగీతమైనా శాస్త్రీయ సంగీతం పునాదిని చేసుకొనే ఉంటుంది. ఈ శాస్త్రాన్ని పుక్కిట పట్టి నిష్ణాతులైన వారే సంగీత విద్వాంసులు. శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకొని కొత్త రాగాలను మరియు రచనలు చేయువారే ఆ మహానుభావులైన వాగ్గేయకారులు. అలాంటి గొప్ప వాగ్గేయకారుల కీర్తనలను ఇప్పుడు 1 గంట పాటు విరామం లేకుండా ఆనందంగా మనకందరికీ వినిపించి ప్రశాంతమైన భగవత్ కాలక్షేపాన్ని మనకు పంచడానికి విచ్చేస్తున్న చిన్నారులు లావణ్య, యతీష్, హరికృష్ణ, హంసిని, హర్షిత సాయి, ఆశ్రిత సాయి, వీరు ఆలపించే ఈనాటి వాగ్గేయకార కీర్తనలను అందరము ఆశాంతం ఆస్వాదించి ఈ చిన్నారుల్ని ఆశీర్వదించి హాయిగా మన ఇళ్లకు చేరదామని ఆశిస్తూ, మొట్టమొదటిగా నవరాగమాలిక. ఒక రాగాన్ని కొంతసేపు, కనీసం 1 నిమిషం పాటు శృతిబద్ధంగా, స్వరబద్ధంగా పాడడమే చాలా కష్టం. అటువంటిది ఆసువుగా అప్పటికప్పుడు 9 రాగాలను ఒకదానికొకటి మార్చుకుంటూ అలవోకగా ఆలపించే ఈ నవరాగమాలిక కీర్తనని మనం అందరం విని ఆనందిద్దాం. Come on.
శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దదతీం పద్మాసనే సంస్థితాం వందేతాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. సంగీత సరస్వతి అమ్మవారిని స్తుతిస్తూ మైసూర్ వాసుదేవాచార్యుల వారి కీర్తన హిందోళ రాగం ఆదితాళం. Oh